ఇది జస్ట్ వాటర్ తో క్లీన్ చేయాలా లేకపోతే ఎట్లా? జస్ట్ వాటర్ క్లీన్ చేసి ఎండలో పెట్టేసి ఎండిపోయిన తర్వాత వచ్చి పెట్టాలి. ఎండలో పెట్టడానికి అవసరం లేదు, క్లీన్ తీసుకోవాలి. ఓకే, జస్ట్ ఆ గ్రిప్ పట్టుకుని ఇట్లా అంటే వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టేటప్పుడు ఎట్లా చూపిస్తే అది పెట్టేటప్పుడు చూపిస్తాం. తీసేటప్పుడు చూసి కదా పెట్టేటప్పుడు చేసి ఇలా పట్టుకోవాలా. ఈ క్లిప్స్ అనేది ఇటు సైడ్ ఉండాలి. ఓకే, లేదా ఫిక్స్ అయింది. ఆ లైట్ ఉంది కదా, డిస్ప్లే లైట్, మనం నైట్ టైం డిస్టర్బ్ అయింది అనుకోండి దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. నైట్ టైం డిస్టర్బ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ ఆ లైట్ ఇది మోడ్. దీంట్లో అవుట్ సైడ్ వెదర్ బట్టి పేరు వస్తుంది. ఇది మాన్సూన్ మోడ్, వర్షాకాలంలో. ఇది ఫ్యాన్, మనం నార్మల్ ఫ్యాన్ లెక్క గాలి వస్తుంది దీంట్లో. ఇదేమో కూలింగ్ మోడ్, దీంట్లోనే కూలింగ్ వస్తుంది మనకి. దీంట్లో కూలింగ్ మోడ్ స్టార్ సింబల్ టెంపరేచర్ వచ్చేస్తుంది. ఇది టెంపరేచర్ అప్ అండ్ డౌన్. ఇదేమో ఫ్యాన్ స్పీడ్ ఉంది కదా, హైలో ఉంది, ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. నార్మల్, లో, మీడియం, హై అంటే ఎంత అవుతుంది చూడు, అంత అవుతుంది. 4 ఏంది 6 బాక్స్ ఉంటాయి. లో 5 హై. ఇది దీంట్లో ఇది ఎనర్జీ సేవింగ్ మనకి ఎంత పర్సెంట్ కావాలంటే 60%, 80% ఉంటాయి, అలా చేసుకోవచ్చు. ఎనర్జీ సేవింగ్ ఎంత పెట్టుకుంటే బెస్ట్? యాక్చువల్లీ 60 పెట్టుకోండి నార్మల్. ఇదేంటే మనకు హెచ్సి, దీంట్లో ఫ్యాన్ స్పీడ్ ఇంత ఉంది కదా, దీంట్లో ఫ్యాన్ స్పీడ్ ఫుల్ అయిపోతుంది. దీంట్లో ఫ్యాన్ స్పీడ్ ఫుల్ అయితే హెచ్సి అంటే హిమాలయ దీంట్లో ఫ్యాన్ స్పీడ్ ఫుల్ అయిపోతుంది, ఫాస్ట్ ఫుల్ అవుతుంది. ఇదేమో స్వింగ్ అప్ అండ్ డౌన్ ఆగిపోయింది. స్టెప్ వెళ్తుంది, ఇంకొక స్టెప్ వెళ్తుంది, ఇంకొక ఇలా స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ మూవింగ్ అంటే ఫుల్ ఉంది. స్టెప్ బై స్టెప్ అంటే కింది పైన. ఇప్పుడు మనకు కిందికి కావాలనుకోండి ఇట్లా డైరెక్ట్ పైకి కావాలంటే ఇప్పుడు మొత్తం ఒత్తుకుంటా పోవాలి ఇట్లా. దీనివల్ల డైరెక్ట్ ఆప్షన్ ఉంది మనకి, పైకైనా కిందికైనా. ఇటు సైడ్ కానీ డైరెక్ట్ కిందికైనా పైకైనా 2 స్టెప్స్ ఉంటాయి దాంట్లో. ఇదేమో టైం సెట్ చేసుకోవాలి. టైం ఎంత అవుతుందా ఇప్పుడు? 12:55. ఇదేమో స్వింగ్ అప్ అండ్ డౌన్. ఇది 4-way స్వింగ్. మనకు ఈ సైడ్ స్టెప్ ఉంది, కొద్దిగా అటు మిడిల్లో ఇలా స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఫుల్ మొత్తం ఫుల్ కావాలంటే సగం ఇటు సైడ్, తర్వాత సగం అటు సైడ్, మొత్తం ఫుల్. తిరుగుతుంది, స్లో ఉంటుంది. లోపల చూడండి ఇటు సైడ్ అవుతుంది. తిరుగుతుంది మూవింగ్ అవుతుందా? అవుతుంది, స్లో అవుతుంది. ఇదంటే రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది చూసుకోవచ్చు, 27 ఉంది. అరే మెల్ల ఇంకొంచెం జరపాలి సార్. ఇది ఓకే, రెడీ చేసి ఈ రూమ్ టెంపరేచర్. స్లిప్ మోడ్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలా. ఇక్కడ మూన్ సింబల్ బ్లాక్ అవుతుంది, ఇక్కడ 1 అవర్ వచ్చింది చూడండి. అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. మనకు ఒక 3-4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ కావాలనుకోండి, ప్రెస్ చేసి 4 సెట్ చేసుకోవాలా. సెట్ చేసుకుని అక్కడ సెట్ అని ప్రెస్ చేయాలి. అక్కడ 4 అవర్స్ అని చూస్తుంది, వాచ్ సింబల్ చూస్తుంది. 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇది క్లియర్. అవసరం లేదంటే దీన్ని ప్రెస్ చేయాలి, వెళ్ళిపోతుంది. సెట్ దీన్ని ప్రెస్ చేయాలా, ఇక్కడ 1 చూస్తుంది. ఎన్ని అవర్స్ కావాలని సెట్ చేసుకోవాలా, సెట్ ప్రెస్ చేయాలా. సెట్ అయిపోయింది, అక్కడ సింబల్ ఆఫ్. ఇది ఇంకా తీసేయాలంటే ఇది ప్రెస్ చేయాలి. కానీ ఇది టైంలో, ఈ టైంకి ఆన్ ఆఫ్ కావాలన్నట్టు. ఇది టెంపరేచర్ టైం అప్ అండ్ డౌన్, సెట్ క్లియర్. ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ వస్తాయి, ఈ టైంకి ఆఫ్ కావాలన్నట్టు. సెట్ క్లియర్. టోటల్ ఏమైనా డౌట్ ఉన్నా నాకు మాన్యువల్ బుక్లో కూడా ఉంటుంది. మాన్యువల్ బుక్లో ఆటోమేటిక్ 18 minutes తర్వాత ఆఫ్ అయిపోతుంది. 18